నగరవాసులకు శుభవార్త చెప్పబోతుంది హైదరాబాద్ మెట్రో రైల్. ఎన్నో రోజులుగా నగరవాసులు ఎదురు చూస్తున్న అదనపు కోచ్ల వ్యవహారం కొలిక్కిరానుంది. ఎల్ఎన్టీ ప్రతిపాదనపై ప్రభుత్వం స్పందించడంతో మెట్రోలో అదనపు కోచ్లకు మోక్షం కలగనుంది. నగర రవాణా వ్యవస్థలో ఆర్టీసీ తర్వాత అత్యంత ఎక్కువగా వినియోగించుకుంటున్నది మెట్రో రైల్ని. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోలో ప్రతిరోజు 3 కారిడార్లలో సుమారు 5 లక్షల మంది ప్రయాణాలు చేస్తున్నారు. వీటిలో మియాపూర్ టు ఎల్బీ నగర్, నాగోల్ టు రాయదుర్గం చాలా కీలకమైన కారిడార్లు. ఉదయం సాయంత్రం వేళల్లో ఆ రూట్లలో ప్రయాణించే మెట్రోలో కాలు పెట్టాలంటే యుద్దం చేయాల్సిందే. దీంతో అదనపు కోచ్లను తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది హెచ్ఎంఆర్, ఎల్ఎన్టీ. నాగపూర్, చెన్నై మెట్రో అధికారులతో మాట్లాడి వాటిని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికలు రావటం, ప్రభుత్వం మారటంతో ఆ ప్రతిపాదన అటకెక్కింది. వేసవి రాని వచ్చింది. దీంతో మెట్రోకు విపరీతమైన డిమాండ్ ఉండే అవకాశం ఉంది. కావున వీలైనంత త్వరగా అదనపు కోచ్లను తెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు మెట్రో అధికారులు. ప్రస్తుతం హైదరాబాద్ లో 57 మెట్రో రైలుండగా 3 కారిడార్లలో 171 కోచ్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో 20 కోచ్లు అవసరం. హైదరాబాద్ మెట్రో ప్రారంభమయ్యే సమయంలో జపాన్ నుంచి ఒక్కో కోచ్ 10 కోట్ల చొప్పున 1710 కోట్ల రూపాయలు చెల్లించి కోచ్లను దిగుమతి చేసుకున్నారు. రెండో దశ మెట్రో ప్రారంభమయ్యే నాటికి మరిన్ని కోచ్లను తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. అప్పటి వరకు అద్దెకు తీసుకొచ్చి నడిపించాలని భావిస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వం మారటంతో అటకెక్కిన అదనపు కోచ్ల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. కొత్త ప్రభుత్వమైనా కొత్త కోచ్లను వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని మెట్రో ప్రయాణికులు కోరుతున్నారు.